ఇది వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టి ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరు బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా ఇద్దరు బాబుకి డబ్బులు ఇచ్చారండి. తల్లికి వందనం మాకు ఇద్దరు పిల్లలకి పడ్డాయండి. ఈ ప్రభుత్వంలో ముగ్గురికి తల్లి వందనం పడడం వల్ల చాలా హ్యాపీగా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా ఉన్నాం. నాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు పిల్లలకి 15,000 వచ్చినాయి. తల్లికి వందనం కింద ఒకరొకరికి 13,000 చొప్పున 26,000 నా భార్య అకౌంట్లోకి జమ అవ్వడం జరిగింది. నేను నా కూతురు అనుగ్రహ ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. మాకు ఉదయం 9:11 తల్లికి వందన అనే పథకం మాకు మా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముగ్గురు బిడ్డలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 45,000 రూపాయలు మాకు వచ్చింది. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు 26,000 మధ్యాహ్నం 12:20 మా అకౌంట్లో పడ్డాయండి. తల్లికి వందనం కింద మా ముగ్గురు పిల్లలకి 13,000 39,000 పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది.